ఎక్సెల్ లో ఒక చిన్న టాపిక్ చూద్దాం మనం. రిలేటివ్ రిఫరెన్సింగ్ అండ్ అబ్సల్యూట్ రిఫరెన్సింగ్ అంటుంది. ఇక్కడ క్వాంటిటీ కాస్ట్ ఉంది, టోటల్ మనకి ఎలా వస్తుంది ఇజ్ ఈక్వల్ టు క్వాంటిటీ అంటే A3 మల్టిప్లైడ్ బై, చూడండి ఎప్పుడైతే మనం A3 అని ఇచ్చామో ఆటోమేటిక్గా ఇక్కడ సెల్ సెలెక్ట్ అయింది, మల్టిప్లైడ్ బై B3 ఎంటర్ ప్రెస్ చేయండి. టోటల్ వచ్చింది మీకు తెలుసు. మిగతా రావాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, డ్రాగ్ చేయాలి. ట్యాక్స్ 2% అని ఉంది, ఇక్కడ చూడండి 2% అని ఆల్రెడీ టైప్ చేసి ఉంది, నేను తీసేస్తున్నాను. మనకి ట్యాక్స్ 2% అని చెప్పారు. సో అప్పుడు ఇక్కడ ఏం చేద్దాం మనం, ఈజ్ ఈక్వల్ టు టోటల్లో 2%, టోటల్ ఏంటి C3 మల్టిప్లైడ్ బై 2% అని టైప్ చేద్దాం. చూడండి జాగ్రత్తగా, C3 మల్టిప్లైడ్ బై 2% ట్యాక్స్ వచ్చింది. ట్యాక్స్ కూడా మనం కాపీ చేద్దాం. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్, ఇంతవరకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఒకసారి మనం అండూ ఇద్దాము. కంట్రోల్ Z తెలుసు కదా షార్ట్ కట్. ట్యాక్స్ నాకు 2% అని ఇక్కడ నేను టైప్ చేసి ఉంది, ఇక్కడ 2%, లేదా మనం వేరే సెల్లో పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2%. సో F2 అది. ఇప్పుడు చూడండి ఇజ్ ఈక్వల్ టు టోటల్ C3 మల్టిప్లైడ్ బై F2. సో F2లో మనం 2% అని ఇచ్చాం, ఎంటర్ ప్రెస్ చేద్దాం. ట్యాక్స్ వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఇది కాపీ చేయండి, డ్రాగ్ చేయండి, జీరోస్ వస్తాయి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అది కన్సర్న్ వాల్యూస్ వేరీ అవ్వవు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి కంట్రోల్ Z ఇద్దాం. సో ఇలాంటప్పుడు మనం ఏం చేద్దామో చూడండి. ట్యాక్స్ ఏంటి ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు C3 మల్టిప్లైడ్ బై F2. అంటే ట్యాక్స్ ఆ 2% అనేది మనం ఒక కాలంలో ఉంచాం. ఇందాక ఏం చేసాం, మనము డైరెక్ట్గా 2% అని ఫార్ములాలో మల్టిప్లై చేసాం కాబట్టి డ్రాగ్ చేస్తే అని కాపీ అయింది. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయో మీరు ఇక్కడ ఫార్ములా బార్కి వెళ్ళండి, ఆ F2లో డాలర్ సింబల్ యాడ్ చేయండి. చూడండి, చూడు, ఎంటర్ ప్రెస్ చేయండి. ట్యాక్స్ వచ్చింది, ఇప్పుడు డ్రాగ్ చేయండి, అన్నీ ఆటోమేటిక్గా కాపీ అవుతాయి. రిఫరెన్సింగ్ అంటారు మనకి, రిలేటివ్ రిఫరెన్సింగ్ అండ్ అబ్సల్యూట్ రిఫరెన్సింగ్ అంటారు. ఈ అబ్సల్యూట్ రిఫరెన్సింగ్ మనకి డాలర్ సింబల్ ద్వారా చేసాం.